స్వామీజీ వచ్చారా? వచ్చారు. హరి హరి ఓం అన్నారు. 10:11కి వస్తా అన్నారు కదా. మీరు ఈ లోపల ప్రార్థనా శ్లోకాలు చేయండి. ఆయన ఇష్టం. Yeah, Hari Om. I'm back now. You can start. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. గురువులు స్వామి తిరుపానంద వారికి, శ్రీ రాజకోటి శర్మ గారికి పాదాభివందనములు, సహాధ్యాయులకు అభివందనలు. ప్రార్థనా శ్లోకాలతో ప్రారంభించుకుందాం. ప్రణామములు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురుకృపా. హరి ఓం. భద్రం కర్ణేమ శృణుయామ దేవాః భద్రం పశ్యేమ అక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తాక్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సమస్తజనకల్యాణే నిరతం కరుణామయం నమామి చిన్మయం దేవం సద్గురుం బ్రహ్మవిద్వరం సద్గురుం బ్రహ్మవిద్వరం. సమస్త గురు పరంపరాయై నమః. సత్యమేవ జయతే న అనృతం. సత్యమే జయిస్తుంది, అనృతం ఎప్పటికీ జయించదు. ఈ దేవయాన మార్గం అంతా కూడా సత్యంతోటే విస్తరింపబడింది అని చూసాము. మహర్షులు ఆ మార్గం ద్వారానే పరమైనటువంటి నిధిని పొందారు. నిధి అంటే ఆత్మనిధి, ఆత్మస్వరూపం. అది ఏ ధర్మాలతో కూడుకున్నది ఆత్మతత్వం అంటే అది అచింత్య రూపం, సూక్ష్మంగా ఉన్నటువంటిది, ఆకాశం కన్నా సూక్ష్మంగా ఉన్నటువంటిది. తర్వాత దూరంగా ఉంటుంది. ఎవరికి? అజ్ఞానులకి చాలా దూరంగా ఉంటుంది. అజ్ఞానులకి, జ్ఞానులకి తమ ఆత్మస్వరూపమే కాబట్టి దగ్గరగా ఉంటుంది అని ఈ రెండు మంత్రాలు మనం చూసాం. తర్వాత ఇప్పుడు 8వ మంత్రం, పునః అపి అసాధారణం తదుపలబ్ధి సాధనం ఉచ్యతే. అంటే ఆత్మ సాక్షాత్కారానికి, ఆత్మస్వరూపాన్ని పొందడానికి ఒక అసాధారణమైనటువంటిది ఒక సాధన ఉంది. ఆ సాధనం ఏమిటో ఇప్పుడు చెప్పబడుతున్నది అని చెప్పారు శంకరాచార్యులు వారు. ఆ ఏమిటా సాధన? అసాధారణం అంటే గొప్పదైనటువంటి సాధన. అదే ముఖ్యం. నిజానికి ఏ సాధనం గురించి మనం చెప్పుకోబోతున్నామో అదే అన్ని సాధనల యొక్క లక్ష్యం. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకోబోతున్నామో, ఏ సాధన మీరు చేసినప్పటికీ, ఏ మార్గంలో మనం నడిచినప్పటికీ కూడా
ఆధ్యాత్మిక మార్గం మీరు ఏ మార్గాన్ని పట్టుకున్నా, ఏ గురువుని పట్టుకున్నా, ఏ మంత్రాన్ని ఉచ్చరించినా, ఏ సిద్ధాంతాన్ని ఆశ్రయించినా, ఏ మతాన్ని మీరు అవలంబించినా ఒక జంక్షన్ వస్తాం. అన్ని మార్గాలు ఒక జంక్షన్ తీసుకెళ్ళాలి. అది ముఖద్వారం అంటాం కదా, ముఖద్వారం. కొండ ఎక్కడానికి ముఖద్వారం ఉంటుంది, కింద గోపుర ద్వారం ఏదో అంటాం మనం. ద్వారం, మొదటి ద్వారం కింద ఉన్నటువంటి ద్వారం. ఆ ద్వారం దాకా అన్ని మార్గాలు అక్కడికి వెళ్తాయి. అక్కడ కామన్. మీరు ఎటుపక్క నుంచి వచ్చినా ఆ ద్వారం దగ్గర కలవాల్సిందే. ఆ ద్వారం గుండానే ఆ లోపల ప్రయాణం చేసి ఆ కొండ మీద ఉన్న దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి. కాబట్టి ఒకటే ద్వారం, ముఖద్వారం. ఆ కొండ మీద తీసుకెళ్లే ద్వారం ఒకటే. అందుచేత మనం ఏ సాధన మనం చేస్తున్నప్పటికీ కూడా, మీరు ఏం చేస్తున్నప్పటికీ కూడా ఒక జంక్షన్ ఉంది. ఆ జంక్షన్ తపనం అదందరూ అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. ఎవరైనప్పటికీ కూడా అది చెప్తున్నారు ఇప్పుడు. ఏమిటది? నచక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవైః తపసా కర్మణా వా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. నచక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవైః తపసా కర్మణా వా జ్ఞాన ప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఏమిటది? ఇప్పుడది ఆ తత్వం. ఏమిటి అసాధారణ తత్వం? చూడండి. యస్మాత్ నా చక్షుషా గృహ్యతే. అది ఆత్మతత్వం అని చెప్తారు ఇంకోసారి. ఏమిటది? కేనచిదపి, ఎవరి ద్వారా అయినప్పటికీ కూడా ఆ ఆత్మతత్వం కళ్ళతో గ్రహించలేము కనుక, సిన్స్ ది ఆత్మన్ కెనాట్ బి రియలైజ్డ్ త్రూ ఐస్, కెనాట్ బి సీన్ త్రూ ఐస్. యస్మాత్ న చక్షుషా గృహ్యతే కేనచిదపి, అంటే ఎవరైనప్పటికీ కూడా, ఎవరి ద్వారా అయినప్పటికీ కూడా ఇదే రూల్ అందరికీను. ఒకటే నియమం. ఏమిటది? బాహ్యేంద్రియముల ద్వారా ఆత్మతత్వాన్ని గ్రహించలేము. మనసు కూడా పనికిరాదు, బుద్ధి కూడా పనికిరాదు. ఎందుకని అంటే అరూపత్వా, రూపం లేదు కాబట్టి చక్షువులతో గ్రహించలేం. శబ్ద స్పర్శ రూప గంధములు 5 ఉన్నాయి. వీటన్నిటికీ అందదు. ఏది? ఆత్మతత్వం. నాపి గృహ్యతే వాచా అనభిధేయత్వాత్. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించలేం. కొన్ని కర్మేంద్రియాల్లో అది పనికిరాదు. వాక్ ముఖ్యంగా, వాడి గురించి, ఆత్మ గురించి వాక్ ద్వారా తెలియజేయవచ్చా అంటే కుదరదు. ఎందుకని? అనభిధేయత్వాత్, అంటే అది వాక్కు చేత చెప్పవడానికి వీలైనటువంటిది కాదు. మనం దేని గురించి చెప్పగలం చెప్పండి? ఇప్పుడు మీరు ఏదైనా సరే మనం వాక్కు గురించి, వాక్కును ప్రయోగించి చెప్పాలి అంటే దానికి ఏదో ఒక అవగాహన ఉండాలి కదా. ఏదో విధంగా అవగాహన కలిగితే జ్ఞానేంద్రియాల ద్వారా కానీ, కర్మేంద్రియాల ద్వారా కానీ, బుద్ధి ద్వారా కానీ, మనసు ద్వారా కానీ ఏదో విధంగా ఒక అవగాహన అనేటువంటిది కలిగితే, ఆ అవగాహన కలిగిన తర్వాత ఆ వస్తువు గురించి వాక్కుతో చెప్పడం అనేటువంటిది సాధ్యపడుతుంది. కానీ బుద్ధికి అవగాహన రాదు, బుద్ధికి అందదు, మనసుకు అందదు, ఇంద్రియాలకు అందదు, జ్ఞానేంద్రియాలకు అందదు, కర్మేంద్రియాలకు అందదు. అలాంటి వస్తువుని వాక్కు ద్వారా మనం ఎలా చెప్పగలం? ఇది గుణగణాలను వర్ణించగలం, రూపాన్ని వర్ణించలేం.
కాబట్టి ఏ వస్తువుకైతే నామము, రూపము, క్రియ, గుణము, విశేషం, సంబంధం ఇలాంటివన్నీ ఏ వస్తువుకైతే ఉండవో, లేవో, ఆ వస్తువుని నోటి ద్వారా మనం ఎలా చెప్పగలం? కాబట్టి అనభిధేయత్వాత్ అంటే ఏ విధంగా అయినా కూడా ఇది వాక్కు అందదు ఆత్మతత్వం. నాపి గృహ్యతే వాచా అనభిధేయత్వాత్ నచ అన్యై దేవై ఇతరేంద్రియై. వాక్కుది పెట్టుకున్నాం, మిగతా ఇంద్రియాలు కూడా అంతే సంగతి. అంటే కంటికి చూడలేము, శబ్దం ద్వారా వినలేము, ముక్కు ద్వారా నా వాసన ద్వారా గ్రహించలేము, రుచి ద్వారా తెలుసుకోలేము, స్పర్శ ద్వారా అందదు. నడిచిపోని పొందుదామంటే కుదరదు, చేత్తో పట్టుకుందామంటే కుదరదు, వాక్కుతో కీర్తిద్దామంటే కుదరదు. ఇతరేంద్రియై అది. సో నా చక్షుషా గృహ్యతే నా అపి వాచ. తర్వాత ఏమిటి? అన్యై దేవై. తర్వాత తపసా కర్మణావా. తపసా కర్మణావా. తపసః అంటే ఏమిటి? తపస్సు అంటే ఏమిటి? చూడండి, తపస్సుని సర్వప్రాప్తి సాధనత్వే అపి. తపస్సు అనేటువంటిది సర్వప్రాప్తి సాధనం. తపస్సు అనేటువంటిది ఒక మనకి రుచినిచ్చినటువంటిది ఒక విధానం. తపస్సు, తపసా, తపస్సు, తపస్సు, తపస్సు. మన ఆర్ష సంపద ఏమిటి అంటే, నిజానికి ఆర్ష సంపద ఏమిటి అంటే తపస్సే. మనకి ఋషులు, పూర్వీకులు అంటే మన ఋషులు అందరూ కూడాను, మన పూర్వీకులందరూ కూడాను, మహర్షులు మనకి ఇచ్చినటువంటి సంపద ఏమిటి అని మనం పోగొట్టుకున్నాం. అది లేదనుకోండి మన దగ్గర, ఇప్పుడు సమయం సరిగ్గా లేదు, అసలు లేదు కూడా, లేదనే చెప్పుకోవచ్చు. ఏమిటా సంపద? తపస్సే సంపద మనకి ఇచ్చారు, తపస్సే సంపదగా ప్రసాదించారు మనకి. ఎందుకని? తపస్సు ద్వారా సాధించలేనటువంటిది ఉండదు. ఇహలోకానికి సంబంధించినటువంటివి అయినప్పటికీ కూడా, పరలోకానికి సంబంధించినటువంటివి అయినప్పటికీ కూడా, మోక్ష సాధనం అయినప్పటికీ కూడా ఏదైనా సరే తపస్సు ద్వారానే సాధించాలి. కాబట్టి ఏది సాధించాలన్నా మనం ఒక మార్గం ఇచ్చారు. ఏమిటి? తపస్సు. అందుకే మన పురాణాల్లో రాజ్యం కావాలంటే తపస్సు, పిల్లల్లో సంతానం కలగాలంటే తపస్సు, మంచి భార్య కలగాలి అంటే తపస్సు, మంచి భర్త కలగాలి అంటే తపస్సు, స్వర్గానికి వెళ్ళాలంటే తపస్సు, ఏదైనా జయించాలి, ఎవరినైనా శత్రువులు జయించాలంటే తపస్సు. అన్నిటికీ తపస్సే మార్గం. తపస్సు అనేది గొప్ప సంపద. అందుకే తపస్సు అనేటువంటిది సర్వప్రాప్తి సాధనత్వే అపి. అన్ని పొందడానికి తపస్సు అనేటువంటిది సాధనం అయినప్పటికీ కూడా నా తపసా గృహ్యతే. ఈ ఆత్మతత్వం అనేటువంటిది తపస్సు ద్వారా కూడా గ్రహించడం అనేటువంటిది కష్టము. ఏ తపస్సు? మన గీత 12వ అధ్యాయంలో కృష్ణుడు ముందు ఏమంటాడు? అభ్యాసం కన్నా జ్ఞానం శ్రేష్టము, జ్ఞానం కన్నా ధ్యానం శ్రేష్టము, ధ్యానం కన్నా సర్వకర్మ ఫలత్యాగం శ్రేష్టము అని 12వ అధ్యాయంలో చెప్తాడు ఆయన మహానుభావుడు. మొత్తం శ్లోకం ఇప్పుడు మనం చర్చించుకోలేము, అది అర్థవాద శ్లోకం అంటాం. ఎనివే, ఇప్పుడు ఏమిటి? అభ్యాసే అపి అసమర్థోసి మత్కర్మ పరమోభవ. నా కోసం పనిచేస్తూ కుర్వన్నపి సిద్ధిని పొందుతావు. ఏది అభ్యాసం అంటే ఏమిటి? జ్ఞానరహితమైనటువంటి అభ్యాసం. ఇక్కడ జ్ఞానరహితమైనటువంటి అభ్యాసం. ఏదో చేస్తున్నాం కానీ ఆ వెనకాతల జ్ఞానం లేదు, ఎందుకు చేస్తున్నామో అది లేదు, కానీ ఏదో మనం చేస్తున్నాం. ఏమీ చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయడం మంచిదే, కానీ అటువంటి మెకానికల్ అభ్యాసం మీద జ్ఞానం శ్రేష్టం. జాగ్రత్త. ఈ జ్ఞానం కన్నా ఇంకా శ్రేష్టం ఏమిటి అంటే ధ్యానము. జ్ఞానం ఎటువంటి జ్ఞానము? ఇప్పుడు ఈ రెండవది జ్ఞానం శ్రేష్టమే, గొప్పదే. జ్ఞానం, శాస్త్ర జ్ఞానం గొప్పదే. కానీ ఆ శాస్త్ర జ్ఞానం ఎలాంటిది? ఆచరణ శూన్యమైనటువంటి జ్ఞానం. ఆచరణ శూన్యమైనటువంటి జ్ఞానము కేవలం ఆ జ్ఞానం లేని అభ్యాసం మీద పోల్చి చూస్తే, ఆచరణ లేనటువంటి ఒక జ్ఞానం కలిగిస్తే అది శ్రేష్టమే.
ఎప్పటికో అప్పటికి వీటికి సరి అయినటువంటి అవగాహన కలిగింది కాబట్టి శాస్త్ర అవగాహన అది ఏనాటికైనా సరే సాధనంగా పరిణమించి సాధన మార్గం సాధనోన్ముఖులను చేస్తుంది తప్పకుండా, అంత సందేహం లేదు. కానీ ఇప్పుడు కేవల జ్ఞానంలోనే ఉన్నాడు, సంపాదించాడు, శాస్త్రజ్ఞానం సంపాదించాడు, కానీ ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఎ కమిటెడ్ సాధన ఫర్ రియలైజేషన్. కంకణం కట్టుకొని ఈ జ్ఞానాన్ని నేను సాధనగా మార్చుకుని ఉపయోగించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అనేటువంటి ఒక సంకల్పంగా మార్చుకొని జీవించడం లేదు. కాబట్టి జ్ఞానం ఉన్నది, కానీ కేవల అభ్యాసం మీద చూస్తే ఆ జ్ఞానం గొప్పదే. మరి ధ్యానము అంటే జ్ఞానము తర్వాత అభ్యాసం, జ్ఞానంతో కూడినటువంటి అభ్యాసం శ్రేష్టం, అది తపస్సు. అటువంటి తపస్సు శ్రేష్టం. ఇప్పుడు ఇక్కడ తపస్సు ఎలాంటిది? తపసా నగృహ్యతే అంటే ఎలాంటి తపస్సు ఇక్కడ? ఆత్మ విచారం లేనటువంటి తపస్సు, జ్ఞానరహితమైనటువంటి తపస్సు. ఏదో తపస్సు చేస్తున్నాం, ఏదో సిద్ధి వచ్చింది. అందుకే రాక్షసులు తపస్సు చేసి సిద్ధుల్ని పొందేరు తప్ప వరాల్ని పొందేరు, కానీ ఆ వరాలే వాళ్ళకి ప్రాణాలకి వచ్చిన ప్రాణ సంకటం అయింది. ఆ వరాలే. ఎందుకని? జ్ఞానరహితమైనటువంటి తపస్సు కాబట్టి ఆ తపశ్శక్తి అంతా కూడా ఒక తుచ్చమైనటువంటి వాటికి ఉపయోగించుకొని ఆ తపశ్శక్తిని పోగొట్టుకుని అలాంటి దుర్వినియోగం చేయడం వల్ల తపశ్శక్తిని వచ్చేటువంటి పాపాలు మూటగట్టుకుని తద్వారా ఈశ్వరుడి చేతిలోనో ఎవరి చేతిలోనో మరణించి ఇలా జరిగింది. వాళ్ళు తపస్సు చేశారు, కానీ జ్ఞానం లేదు, శుద్ధమైన జ్ఞానం లేదు. అది ఎడల్టరేటెడ్ తపస్సు, అంటే కలుషితమైనటువంటి తపస్సు, స్వార్థమైనటువంటి తపస్సు, అది కాదు. కాబట్టి ఆత్మవిచారం లేనటువంటి తపస్సు ద్వారా ఈ ఆత్మతత్వాన్ని మనం పొందలేము. అది నా అన్యై తపసా నా అన్యై దేవై ప్లస్ తపసా, అలా అంటే అటువంటి తపస్సు పనికిరాదు. అంటే ఆ తపస్సు ఎందుకు చేస్తున్నామో తెలియదు, కానీ జ్ఞానరహితమైనటువంటి తపస్సు. తపోన్ మహారాజు, మా పూజ్య గురుదేవుల యొక్క గురుదేవుడు తపోన్ మహారాజు, మహానుభావుడు ఆయన. ఆయన ఈ హిమాలయాలు బాగా తిరిగారు. 2 పుస్తకాలు చాలా బాగుంటాయి, వాండరింగ్స్ ఇన్ హిమాలయాస్ ఒకటేను, ఈశ్వర దర్శన్ అనేటువంటి పుస్తకం, 2 కూడా చాలా గొప్ప పుస్తకాలు. వీలుంటే చదవండి. అవి తెలుగులో కూడా అనువదింపబడ్డాయి. ఈశ్వర దర్శనము, అలాగే వాండరింగ్స్ ఇన్ హిమాలయాస్. అందులో రాస్తూ ఎక్కడో ఒక పంచాగ్ని తపస్సు చేస్తున్నటువంటి వాడిని చూశారు. అంటే నెత్తి మీద 12 గంటలకి సూర్యుడు, 4 వైపులా అగ్ని ప్రజ్వలింపజేసుకుని మధ్యలో ఒంటికాళ్ళు నిలబడి తపస్సు చేస్తున్నట్ట. ఈయన కొండను తిరుగుతూ యాత్ర చేస్తూ ఆయన అడిగాడు, దేనికోసం తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. ఇంత కఠోరం తపస్సు చేస్తున్నావు కదా, దేనికోసం అంటే వచ్చే జన్మలో రాజు అవ్వాలనుకుంటున్నాను, అందుకు తపస్సు చేస్తున్నాను. చూడండి, పెట్టేటువంటి ప్రయత్నము ఒకటే, ఆ ప్రయత్నం అనేటువంటి డైరెక్షన్ మార్చుకోవాలి, దిశ మారాలి. ఆ ప్రయత్నం దిశ, అదే ప్రయత్నం సంకల్పం మారిస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. అదేగా మరి తులసిదాస్ పత్ని చెప్పింది ఆవిడ, రాత్రిపూట నదిని దాటి నానా గందరగోళం చేసి నా కోసం వచ్చావు కదా, ఇంత తాపత్రయం, ఇంత ఆతృత, ఇంత రాగం అనేటువంటిది, ఇంత ప్రేమ అనేటువంటిది రావణవరం పెడితే నీ జన్మ ధన్యం అవుతుంది కదా అంది. అంతే ఒక్క మాట. ఆ ఒక్క మాటకే ఆయన మారిపోయి మహానుభావుడు రామచరితమానస్ రాశాడు తులసిదాస్ గారు, సంత తులసిదాస్, జ్ఞానాన్ని పొందాడు. కాబట్టి తపస్సు అనేటువంటిది జ్ఞానరహితమైనటువంటి తపస్సు, అది ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు, అది చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి అలాంటి తపస్సు ద్వారా కూడా ఆత్మని పొందలేం. మరొకటి ఏమిటి? కర్మణావా, ఎన్ని కర్మలు చేయి ఆత్మసాక్షాత్కారం కలగదు. తథా వైదికేన అగ్నిహోత్రాది కర్మణ ప్రసిద్ధ మహత్వేన అపి న గృహ్యతే. వైదిక కర్మ చాలా ప్రసిద్ధమైనది, ఎందుకంటే వేద మార్గంలో కర్మకాండ ఎక్కువ భాగము. ఆ కర్మకాండలో ఎందుకంటే జీవులు రకరకాలుగా ఉన్నారు, అనేక రకాలుగా ఉన్నారు, అసంఖ్యాకంగా ఉన్నారు, వాళ్ళ కోరికలు చాలా ఉన్నాయి, ఇహలోకంలో కోరికలు, పరలోకంలో కోరికలు, ఇవన్నీ తీర్చడానికి మరి మనుషులకి ఏదో మార్గం చూపించాలిగా ఈశ్వరుడు. ఆ మార్గమే వేదంలో ఇచ్చినటువంటి కర్మకాండ. ఈ కర్మకాండ చేస్తే
స్వర్గకామో యజేత అని ఉంటుంది. స్వర్గ స్వర్గకాముడు యజ్ఞం చెయ్యాలి అంతే, విధివాక్యంలాగా. స్వర్గకామో విధివాక్యం. స్వర్గకామో యజేత, స్వర్గకాముడు యజ్ఞం చేయాలి, అది విధి. ఎవరికి? స్వర్గాన్ని పొందాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వాడికి. కాబట్టి ఇవన్నీ అగ్నిహోత్రాది కర్మలన్నీ చేయాలి. కాబట్టి అది ఎంత గొప్పవో అంటే మరి మనిషికి కోరికలన్నింటినీ తీర్చడానికి కర్మకాండ అనేటువంటిది ఒక మార్గం. కర్మకాండం ద్వారా ఈ ప్రపంచంలో అంటే ఈ జగత్తులో అంటే వ్యక్తమైనటువంటి జగత్తు, అవ్యక్తమైనటువంటి జగత్తు అంటే ఇతర లోకములు ఎక్కడికైనా సరే వెళ్ళి ఏ ఫలాన్ని పొందాలనుకున్నప్పటికీ కూడా కర్మకాండ అనేటువంటిది ఒక మార్గం. కర్మకాండ. కర్మ చేయడం, తపస్సు చేయలేను. తపస్సు అంటే ఏకాగ్రత కావాలి, కొంచెం మనసుని బుద్ధిని అదుపులో చేసుకోవాలి, అది కొంచెం సూక్ష్మము, అది కష్టమే. కానీ స్థూలమైనటువంటి తపస్సు ఏమిటి? ఇక్కడ యజ్ఞయాగాది కర్మం చేయడం, ఇక్కడ కష్టమే. అగ్ని ముందు కూర్చోవాలి గంటల తరబడి, అది కష్టమే. కానీ ఇది కొంచెం సులువుగా అనిపిస్తుంది దాని మీద. యజ్ఞయాగ కర్మలు చేస్తున్నాడు, చేస్తూ ఉంటే ఆ ఫలితం వస్తుంది. అపూర్వం వస్తుంది. అపూర్వము అంటే కొత్తగా ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని పొందడానికి స్వర్గానికి పోతాడు. కాబట్టి వేదలో ఇచ్చినటువంటి అగ్నిహోత్రాది కర్మణ దాని ద్వారా ప్రసిద్ధ మహత్వేనపి, చాలా ప్రసిద్ధమైనవి, గొప్పదైనప్పటికీ కూడా కర్మకాండలు, దాని ద్వారా ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది కలగదు, ఆత్మసాక్షాత్కారం కలగదు. కర్మ ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారం కలగదు. జ్ఞానం లేని, ఆత్మవిచారం లేని తపస్సు కూడా పనికిరాదు. ఇంద్రియాలకి ఆత్మతత్వం కనబడదు, మనసుకి అగోచరంగా ఉంటుంది. కిం పునః తస్య గ్రహణే సాధనం. అన్నీ ఉన్న మనకు తెలిసిన మార్గాలన్నీ కొట్టిపడేస్తే మీరు ఎలా పోవాలండి? ఎక్కడ పోవాలి ఇంకా మేము నేర్చుకోవడానికి? తెలుగులో చెప్పాలంటే ఇంకా నా చావు ఎలా చావాలంటాడు వాడు. అన్ని మార్గాలు మూసిపోతే నీకేం చావాలా అంటాడు వాడు. అంటే ఉందిరా నాయన, ఒక మార్గం ఉంది, అదే గొప్పదైనటువంటి మార్గం. ఏమిటా మార్గం అంటే జ్ఞానప్రసాదేన, అది అర్థం. ఇవన్నీ పనికి రావు. తపస్సు చేసిన అంటే ఆత్మవిచారం లేని తపస్సు, కర్మకాండ చేసిన, ఏం చేసినప్పటికీ కూడా వీణావాదన సౌష్ఠమం ప్రజారంజకమేవా అంటాడు శంకరాచార్యులు వారు. ఏదో వేద నేర్చుకున్నాడు ఒకడు, అది ఆ వీణ ద్వారా ఏం ఉపయోగించుకుంటున్నాడు అంటే దాన్ని సాధనగా మార్చుకోవడానికి లేదు, అది ఇతరులను రంజింపజేయడానికి పనికి వస్తున్నది అంతే. అంటే ఇతరులను రంజింపజేస్తూ వీడు బతికేస్తాడు, ఆత్మసాక్షాత్కారం కలగదు. అదే వీణా వాయిద్యం అనేటువంటిది కేవలం అంతర్ముఖంగా సాధనంగా మార్చుకుని, అది నాదోపాసనగా మార్చుకుని, అంతర్ముఖం అయితే ఆ నాదం అనేటువంటిది తీసుకెళ్తుంది లోపలికి, మోక్షాన్ని తీసుకెళ్తుంది మిల్లగా. ఒక మెట్లు ఎక్కించి ఒక్కొక్క మెట్టు. అందుకనేమిటి? జ్ఞానప్రసాదం. ఏది పనికిరాదు. జ్ఞానప్రసాదం అనేటువంటిది అంటే, జ్ఞానప్రసాదం అంటే అంతఃకరణ శుద్ధి, ఎటువంటి విక్షేపాలు లేనటువంటి శుద్ధమైనటువంటి, అతిశుద్ధమైనటువంటి అంతఃకరణ, అతి నిర్మలమైనటువంటి మనస్సు. ఎటువంటి కల్లా కపటములు కానీ, ద్వేషాలు కానీ, కామక్రోధ లోమ ఇత్యాదులు కానీ ఏమీ లేవు అందులో. చాలా శుద్ధమైనటువంటి శుద్ధ స్ఫటికంలాగా. అది సరస్సు పేరు మర్చిపోతూ ఉంటాను నేను. నార్త్ ఈస్ట్లో ఉంది, ఇప్పటికీ నేను వెళ్ళి చూసి వచ్చాను కూడా, ఆ బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర. ఆ నది ఎలా ఉంటుందంటే ఆ కింద బాటం కనబడుతూ ఉంటుంది, అడుగు. మీరు పడవలో వెళ్ళొచ్చు, ఆ కింద సుస్పష్టంగా అన్నీ కనబడతాయి. అంటే అంత సుస్పష్టంగా ఉంటుంది ఆ జలాలు అక్కడ. అదేవిధంగా అంత అంతఃకరణం ఎంత శుద్ధమైపోతుందంటే అసలు ఎటువంటి మీరు వెతికినా సరే ఎటువంటి లోపము కనబడదు, ఎటువంటి కలుషితము అందులో లేదు. శుద్ధమైనటువంటి అంతఃకరణం, అదే జ్ఞాన ప్రసాదం. అంటే ప్రసన్నమైనటువంటి మనసు. ఎటువంటి బాధ, బెంగ, బెదురు, భయం ఇలాంటివి ఏమీ లేవు. జంకు ఏమీ లేవు అందులో. ఎటువంటి దుర్గుణాలు లేవు, ఈర్ష్య ద్వేషాలు ఏమీ లేవు. అంటే ఆత్మ అవబోధన సమర్థమపి స్వభావేన సర్వప్రాణినాం జ్ఞానం
బాహ్య విషయరాగాది దోష కలుషితం అప్రసన్నం అశుద్ధం సత్ న అవబోధయతి నిత్యం సన్నిహితమపి ఆత్మతత్వం మల అవనద్ధం ఇవ అదాదర్శం విలులితం ఇవ సలిలం. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఆత్మ అవబోధన సమర్థమపి స్వభావంగా జాగ్రత్తగా వినండి. ఒకసారి ఏకాగ్రంగా వినండి అన్నాడు. మనం అంటాం మనం ఒళ్ళు దగ్గర పెట్టి వినంటా అంటాం, చిన్నపిల్లలు చెప్తుంటాం కదా, అలా మనం చెప్పుకోవాలి. అరే ఒళ్ళు దగ్గర పెట్టి వినరాను మనం చెప్పుకోవాలి. జాగ్రత్త వినండి. ప్రకృతిలో ఏ పదార్థాన్నైనా ఎటువంటి ప్రమేయానికి, బాహ్యమైనటువంటి ప్రమేయానికి గురి చెయ్యకుండా ఉంటే ఆ వస్తువు తన సహజ స్థితినే పొందుతుంది. ఏ వస్తువుని తీసుకున్నా సరే బాహ్యమైనటువంటి ప్రమేయం, ఎటువంటి ప్రమేయాలు లేకుండా ఆ వస్తువుని తనకు తనగా వదిలేస్తే తన సహజత్వాన్ని తెచ్చుకుని ఆ సహజ స్థితిలో ఉండిపోతుంది. నీళ్లు ఎంత వేడి చేసినా కూడా అది అసహజమే. అగ్ని ద్వారా మనం నీళ్లు వేడి చేసాం. ఈ అసహజమైనటువంటి ఒక ప్రక్రియ, సంపర్కం కలిగించాం నీటికి అగ్ని ద్వారా. ఎప్పుడైతే ఆ ఉష్ణం అనేటువంటిది ఉపశమింపబడుతుందో నీరు ఉండదు, వేడివేడిగా ఉండవు నీళ్లు. కొద్ది సమయానికి మళ్ళీ తన సహజ స్వరూపమైనటువంటి చల్లదనానికి చేరుకుంటుంది. అదేవిధంగా ప్రకృతిలో అన్ని కూడా అంటే మన ప్రమేయం లేకుండా వాటికి వదిలేస్తే శుద్ధంగానే ఉంటుంది. అంతఃకరణం కూడా మనం కలుషితం చేసుకుంటున్నాం. కానీ గంగా నది ఎప్పుడు శుద్ధమే, దాన్ని మనం కలుషితం చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ కాలుష్య నివారణం అంటే మనంగా నదిని కలుషితం చేయడం అనేటువంటిది మానేస్తామో ఓ 4-5 రోజులు నది మన శుద్ధంగా కనబడుతుంది మనకి. అంటే నది యొక్క స్వరూపం, సహజ స్వరూపం ఏమిటి? శుద్ధత్వము, నిర్మలత్వము. అసహజత్వం ఎవరు ఏర్పరిచారు? దానికి మనం ఏర్పరిచాం. ఎలాగా? అన్ని యొక్క చెడు పదార్థాలన్నీ నీళ్ళలో కలపడం వల్ల, మలినమైనటువంటి మాలిన్యములన్నీ కూడా కలపడం వల్ల ఆ నది తన సహజత్వాన్ని కోల్పోయింది. అయినప్పటికీ కూడా నిజంగా నీటికి అంటుకోదు. అంటుకున్నట్టుగా ఉన్నప్పటికీ నీటిని తన శుభ్రం చేసుకునేటువంటి శక్తి నీటికి ఉంది. అందులో ఈ కలుషితమైన పదార్థాలను తీసేసుకుని మళ్ళీ అదే నీళ్లు స్వచ్ఛంగా కనబడతాయి. అదేవిధంగా మన అంతఃకరణం కూడా తన సహజ స్థితి అయినటువంటిది ఏమిటి? స్వభావం ఏమిటి? ప్రసన్నంగా ఉండడమే అంతఃకరణం యొక్క సహజమైనటువంటి స్వభావం. అందుకనే ఆ ప్రసన్నత్వం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎప్పుడు ఏదైనా సరే అలజడి కుదిరినప్పుడు, అలజడిగా మనసు మారినప్పుడు ఆ అలజడిని మనం, అది న్యాచురల్ స్టేట్ కాదు, అది సహజమైనటువంటి స్థితి కాదు, అది మనసులో అది అసహజమైనటువంటి స్థితి. దేనిది? అంతఃకరణంది. ఏది అసహజమైనటువంటి స్థితి? విక్షేపాలు. సో విక్షేపాలు అనేటువంటిది అసహజమైనటువంటి స్థితి కాబట్టి ఆ విక్షేపాలు అంతఃకరణంలో ఉన్నప్పుడు మనకి అశాంతి ఉంటుంది, కానీ శాంతి దొరకదు. ఎందుకు శాంతి దొరకటం లేదు? అంతఃకరణ స్వరూపం అనేటువంటి సహజమైనటువంటి స్వభావం ఏమిటి? శాంతి, ప్రసన్నంగా ఉండడం. ఆ ప్రసన్నత్వాన్ని మనం కోల్పోయాం. ఆ కోల్పోవడం వల్ల మనకి ఆ స్థితి, అలజడిగా ఉన్నటువంటి అంతఃకరణ యొక్క స్థితి, ఆ స్థితి అనేటువంటిది నాకు ఆనందాన్ని ఇవ్వటం లేదు. కాబట్టి తిరిగి మళ్ళీ ఆ అంతఃకరణాన్ని సహజమైనటువంటి స్థితిలో పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే ఆ కోరికలు తీర్చడం అనేటువంటి ప్రక్రియ. ఏమిటవుతున్నది? కోరిక అనేటువంటిది అంతఃకరణాన్ని విక్షిప్తం చేస్తున్నది. అది అసహజమైనటువంటి ఆ స్థితి నుంచి అసహజమైనటువంటి స్థితికి తీసుకెళ్తున్నది. ఎవరు? కోరిక. ఆ కోరిక కలగడం వల్ల అంతఃకరణలో ఒక మథనం ఏర్పడింది. ఆ మథనం అనేటువంటిది అసహజమైనటువంటి స్థితి.
ఆ అసహజమైనటువంటి స్థితిని మళ్ళీ దాన్ని తీసేసి మళ్ళీ సహజమైనటువంటి స్థితి ఏమిటది? ఏ ఏ కోరికలైతే మనసులో ఉద్భవిస్తున్నాయో, కోరిక అనేటువంటిది మనసులో అలజడి కాబట్టి, అసహజమైనటువంటి స్థితి కాబట్టి, ఆ కోరికని తీర్చేస్తే మళ్ళీ మనసు సహజంగా ఉంటుంది కాబట్టి, ఆ కోరికని తీర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకని? ఆ మనసును అలా వదిలేసిగా అంటే అసహజమైనటువంటి మనసు మనకి దుఃఖాన్ని కలిగిస్తున్నది. దుఃఖాన్ని కలిగిస్తున్నది కాబట్టి అసహజమైనటువంటి మనసుని దూరం పెట్టడానికి, మళ్ళీ సహజత్వాన్ని తెచ్చుకోవడానికి మనకి తెలిసిన ఒకటే మార్గం ఏమిటి? ఏ ఏ కోరికలు ఎలా ఉద్భవిస్తున్నాయో ఎప్పటికప్పుడు ఆ కోరికలను తీరుస్తూ ఉంటే మనసు మళ్ళీ సహజత్వాన్ని కొద్దిసేపు పొందితే అది ఆనందంగా. కాబట్టి మనసును ఆనందంగా ఉంచుకోవాలి అంటే ప్రయత్నం ఏమిటి? నా కోరికలకు అనుగుణంగా అన్ని జరిగితే మనసు శాంతి, సుఖము, ప్రసన్నము అనుకుంటాం. ఎందుకు కోరుకోవాలి ప్రసన్నత్వాన్ని, ప్రసన్నమైన మనసుని? అంటే అది సహజ స్థితి కాబట్టి. ఆ సహజ స్థితిని ఎవరు దీన్ని భంగపరిచారు అంటే కోరిక. అంటే కోరిక అనేటువంటిది మనం కల్పించుకొని ఆ అసహజ స్థితిని పొంది మళ్ళీ ఆ కోరికని ద్వారా ప్రయత్నం ద్వారా ఆ కోరికను తీర్చుకుని మళ్ళీ సహజత్వాన్ని పొందింపజేసి మనసుకి, తద్వారా మనం ఆనందాన్ని పొంది మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ కొత్త కోరికతోటి మళ్ళీ అలజడి ఏర్పడి మళ్ళీ ఆ కొత్త కోరికను తీర్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేసి ఆ వస్తువుకి, ఆ కొత్త కోరిక యొక్క వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువుని తీసుకొచ్చి మళ్ళీ అంతఃకరణలో పడేస్తే మళ్ళీ అంతఃకరణం దాన్ని ఒక్కసారి ఆనందిస్తూ అనుభవిస్తూ ఒక్క క్షణం మళ్ళీ శాంతిగా ఉంటే మళ్ళీ మరొక కోరిక. ఇలాగ జీవితంలో అలా కోరికలు పుడుతూనే ఉన్నాయి. ఆ మనసును ఎప్పుడు సహజంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఆ కోరికలు తీర్చడం అనేటువంటిది ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియ మన జీవన విధానంగా అవలంబించుకుని జీవిస్తున్నాం. మన జీవితం అంటే అహ జీవితం చాలా ఒకసారి ఆలోచించండి. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఏం చేస్తున్నాం అంటే ఒకటే పని చేస్తున్నాం. కోరికలు పుడుతున్నాయి, వాటిని తీర్చుకుంటూ పోతున్నాం. ఇదే గొడవ. ఇంతకు మించి వేరే మనకు పని లేదు, పంగా లేదు. ఇదే పని మనం చేసే పని అంతా కూడా. నన్ను క్షమించాలి, మరి ఇదే నిజం, సత్యం ఇదే కదా. ఆ కోరికల్లో ఇంకో కోరిక, ఒక ఒక విత్తనం, ఆ వృక్షం, ఆ వృక్షం నుంచి మళ్ళీ బోల్డ్ విత్తనాలు, ఇలా ఉపకోరికలు బాగా పుడుతూనే ఉంటాయి. ఇక ఉదాహరణలు మీకు తెలుసు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. ఒక కోరిక నుంచి మరో కోరిక, మరో కోరిక, ఇలా కోరికలు పుడుతూనే ఉంటాయి. ఇల్లు కట్టుకోవాలని ఒక కోరిక, కట్టిన తర్వాత ఏదో ఫర్నిచర్ తెచ్చుకోవాలి, ఇది బాగోలేదు, ఇది ఇది ఒకటి ఉపకోరిక, చాలా బ్రాంచ్ అవుట్ అనమాట. అదే అంటున్నారు ఇక్కడ ఆయన శంకరాచార్య ఏమన్నారు? ఆత్మ అవబోధన సమర్థమపి స్వభావేన. సహజంగా అంతఃకరణం నిర్మలంగా ఉంటుంది, దాని స్వరూపం అది. కానీ సర్వప్రాణినాం అయినప్పటికీ కూడా సర్వప్రాణినాం, అందరి ప్రాణుల దగ్గర ఉన్న అంటే అన్ని జీవులందరికీ కూడా ఆ యొక్క జ్ఞానం, సర్వప్రాణినాం జ్ఞానం అంటే ఈ జీవులందరిలో ప్రాణులందరూ జ్ఞానం ఉంది కదా. ఆ జ్ఞానం ఏం చేస్తున్నది? ఎటుపోతున్నది? అంతర్ముఖం కావటం లేదు. బాహ్య విషయ రాగాది దోష కలుషితం. అది ఈ బాహ్యమైనటువంటి ఈ విషయముల పక్క తిరుగుతూ వాటి వల్ల బాహ్య విషయ వస్తువులతో సంపర్కాన్ని కలిగించుకొని తద్వారా కలుషితం అయిపోతున్నారు. శుద్ధమైనటువంటి జ్ఞానము కలుషితం అయిపోతున్నది. ఎలా అవుతున్నది? శుద్ధ జ్ఞాన స్వరూపం అంటే ఆత్మస్వరూపం, చైతన్యం. ఎలా కలుషితం చేసుకుంటున్నాం అంటే ప్రసన్నంగా ఉన్నటువంటి మనసుని, అంతఃకరణాన్ని కలుషితం చేసుకుంటున్నాం. ఎలాగా? అనవసరమైనటువంటి విషయ వస్తువులతోటి సంపర్కాన్ని పెట్టుకోవడం. అలాగే జీవించడం కష్టం కదండి. అందుకనే రాగద్వేషం వియుక్తైస్తూ విషయానింద్రియేశ్వరని అంటాడు కృష్ణుడు. నాయన, సంపర్కం అంటే సంపర్కం లేకుండా జీవించలేవు, కానీ మనకి బంధింపజేసేది ఏమిటి? బంధంలో పెట్టేది రాగము, ద్వేషము. కాబట్టి రాగద్వేషాలు లేకుండా ఇంద్రియాలు యథేచ్ఛగా ఈ ప్రపంచంలో తిరగని, నువ్వు బంధంలో పడవు. తిరగని స్వేచ్ఛా విహారం ఇంద్రియాలు, 5 గుర్రాలు వదిలేని గుర్రాలని ఏమీ కాదు. ఎందుకని? ఒక్కొక్క ఇంద్రియం మీద రాగద్వేషాలు ఉన్నాయి. ఇంద్రియస్యార్థే రాగద్వేషో వ్యవస్థితం తయో వశం ఆగచ్చే తౌయస్య పరిపంథనం. ఆ విధంగా మన జ్ఞానం కలుషితం అయిపోయింది. ఇది ప్రతి ఇంద్రియం మీద 2 రాగద్వేషాలు కూర్చున్నాయి.
వాటితో బయటికి వెళ్తున్నాయి. ఏ మనం గ్రహించినా, కళ్ళతో చూసినా, విన్నా, వాసన చూసినా, రుచి చూసినా, స్పర్శ కలిగినా, ఏ జ్ఞానం కలిగినప్పటికీ ఇంద్రియాల ద్వారా అది కలుషితమైనటువంటి జ్ఞానమే. ఎందుకని రాగద్వేషాలు అనేటువంటివి వీటిని కలుషితం చేశాయి జ్ఞానాన్ని. నచ్చిందనో, నచ్చలేదనో, బాగుందనో, బాగోలేదనో, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనో, దీన్ని ఇంకా ఇదో అలాగ కోరిక ఒక జ్ఞానం. అందుకని బాహ్య విషయ రాగాది దోష కలుషితం జ్ఞానం. రాగ ఆది, రాగ ద్వేషం, అన్ని వాటి వల్ల కూడా ఈ జ్ఞానం అనేటువంటిది కలుషితం అయిపోవడం వల్ల అప్రసన్నం అశుద్ధం సత్ అలా ఉండాలి. అనేది ఎలా అయింది? అప్రసన్నంగా ఉంది మనసు. ఎప్పుడు కూడా అంతఃకరణ తయారైంది అప్రసన్నంగా ఉంది. అంటే స్థిమితం లేదు, శాంతి లేదు. లోపల అంతఃకరణలో బాగా అలజడులు, తుఫాన్లు, సునామీలు లేస్తున్నాయి. ఒక్కదానికి సునామీ, మనం అదుపులో పెట్టుకోలేం దాన్ని. అది ముంచొస్తున్నాయి మొగ కోరికలు కూడా మనల్ని. అప్రసన్నం అశుద్ధం సత్ ఉండడం చేట, అశుద్ధంగా ఉండడం వల్ల న అవబోధయతి నిత్యం సన్నిహితమపి ఆత్మతత్వం. నిత్యము ఆత్మతత్వం చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా అది అనుభవంలోకి రావటం లేదు. ఎందువల్ల? మనకి జ్ఞానం అనేటువంటిది కలుషితమైంది. దేనివల్ల? రాగద్వేషాల వల్ల, ఇంద్రియాలు బహిర్ముఖం అవ్వడం వల్ల, ఈ జ్ఞానం కలుషితం అవ్వడం వల్ల. సహజంగా ఉన్నటువంటి అంతఃకరణ లోపల అది ప్రకాశింపజేసేటువంటి శక్తి దానికి ఉంది, బ్రహ్మనే. దాన్ని వేదాంతంలో మనం అఖండ బ్రహ్మాకార వృత్తి. ఎందుకంటే ఏ జ్ఞానం అయినప్పటికీ కూడా వృత్తి ద్వారానే సంభవం. ఆ వృత్తి ద్వారా జ్ఞానాన్ని కలిగిన తర్వాత ఆ వృత్తి అనేటువంటిది పోతుంది, జ్ఞానం మిగులుతుంది. ఆత్మతత్వం ఎలా ఉంది? ఈ సన్నిహితమపి ఆత్మతత్వం నవబోధయతి. ఆత్మతత్వం అందరికీ లోపల ఉన్నప్పటికీ కూడా ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. ఎలాగా? మల అవనద్ధం ఇవ ఆదర్శం. అదే బాగా దుమ్ము, మట్టి దర్పణం మీద పడింది, అద్దం మీద. ఎలా కనబడతాం? మనకి కనబడదు, ప్రతిబింబం కనబడదు. లేదా విలులితమేమో సలిలం, బాగా కదులుతున్నాయి నీళ్ళన్నీ కూడాను, ఆ లోపల ఉన్నటువంటి బింబం కనబడదు. చంచలంగా ఉంది మనసు అంతా కూడా. తద్యదా ఇంద్రియ విషయ సంసర్గజనిత, ఎప్పుడైతే ఇంద్రియ విషయ సంసర్గజనిత, ఇంద్రియములు విషయములు సంసర్గము, ఆ సంసర్గం వల్ల పుట్టినటువంటి రాగాది మల కాలుష్యము, సరే, ఇంద్రియములు విషయ వస్తువులు సంపర్కము, ఆ సంపర్కం వల్ల పుట్టినటువంటి రాగ ద్వేషము ఇత్యాది మల కాలుష్య అపనయాత్. ఇలాంటి తద్వారా పుట్టినటువంటి ఈ సంపర్కం వల్ల పుట్టినటువంటి రాగము, ద్వేషము ఇత్యాది ఈ దుర్గుణాలన్నీ కూడా ఎప్పుడైతే తొలగిపోవడం జరుగుతుందో, తొలగిపోవడం వల్ల అపనయనాత్ ఆదర్శన సలిలాదివత్ ప్రసాదితం స్వచ్ఛం శాంతం అవతిష్టతే. శుద్ధమైనటువంటి అద్దంలాగా మన బింబం మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. లేదా అలజడ లేనటువంటి నీళ్లు, నిస్తరంగమైనటువంటి జలాల్లాగా ప్రసాదితం, శాంతంగా, ప్రసన్నంగా, స్వచ్ఛంగా, శాంతంగా అవతిష్టతే. అది చివరికి ఆ విధంగా ఉంటుందో తదా జ్ఞానస్య ప్రసాద స్యాత్. ఆ స్థితిని జ్ఞాన ప్రసాదము అన్నారు. అప్పుడు దానిని అంతఃకరణము స్వచ్ఛతని ఏమన్నారు? జ్ఞాన ప్రసాదం. అప్పుడు జ్ఞాన ప్రసాదంగా మారుతుంది. దానిని జ్ఞాన ప్రసాదం అంటారు. అది అంతఃకరణ శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు అశుద్ధిగా ఎందుకు అవుతున్నది? ముందే మనం చెప్పుకుంటూ వచ్చాను నేను. సహజమైన స్థితి, అసహజమైన స్థితి, కోరికల వల్ల ఏం చేస్తున్నాయి? విషయ వస్తువు సంపర్కం వల్ల, ఇంద్రియాలపై రాగద్వేషాలు కూర్చోవడం వల్ల, అన్ని మనం చెప్పుకున్నాం ఇప్పటిదాకా. అది ఇన్వెస్టిగేట్ చేయాలి. ఇలా ఎందుకు అవుతున్నది? ఏమిటి మనకి ప్రాబ్లం? ఏమిటి? రాగద్వేషాలు అని గ్రహించాలి. దాన్ని వదలడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అంతఃకరణం శుద్ధంగా ఉంటుంది. ఆ శుద్ధమైన అంతఃకరణాన్నే జ్ఞాన ప్రసాదము అంటారు. అంటే ఆ జ్ఞాన ప్రసాదం వల్ల నిర్మలమైన అంతఃకరణంలో ఆ బ్రహ్మజ్ఞానం అనేటువంటిది ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. అది గోచరించి ఆ తర్వాత దీనికి ఉపాధిగా ఉన్నటువంటిది
వృత్తి అనేటువంటిది కూడా పోయి చివరికి బ్రహ్మమే మిగులుతాడు. అహం బ్రహ్మాస్మి, అప్పుడు అంటాడు అహం బ్రహ్మాస్మి అని. తేన జ్ఞాన ప్రసేదేన, అటువంటి జ్ఞాన ప్రసాదం చేత విశుద్ధ సత్వ అంటే విశుద్ధంతఃకరణో యోగ్యో బ్రహ్మద్రష్టు యోగ్యో భవతి అని అర్థం. భవతి పెట్టుకోవాలి అంటే అలా విశుద్ధమైనటువంటి అంతఃకరణం ఉన్నటువంటి వాడు బ్రహ్మ అనుభూతికి యోగ్యుడుగా అవుతాడు. వాడే యోగ్యుడు. ఇప్పుడు ఇదే ఇందాక అన్నాను మొదట ఉదాహరణ ఏం చెప్పాను, కొండ మీదకి అమ్మవారిని కానీ లేకపోతే అయ్యవారిని కానీ దర్శనం చేసుకోవడానికి ఆ అన్ని మార్గాలు వచ్చినా, ఏ ఊరు నుంచి వచ్చినా ఆ ముందు కింద ఉన్నటువంటి ప్రాకారం ఏదైతే ఉందో ముఖ్య ప్రాకారం, ఆ ముఖ ప్రాకారం దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచే మొత్తం అందరూ కలిసి మార్గం పైకి వెళ్ళాలి. చివరి ఏదో పంబా అంటాం, అక్కడ నది పంబా నుంచి మొదలవుతుంది యాత్ర అని. అక్కడ దాకా అందరు రావాల్సిందే, ఎటు నుంచి వచ్చినా కూడా. ఏ మార్గం పెట్టుకున్నా సరే ఇక్కడ రావాలి. అది ఈ ఏమిటా మార్గం అంటే ఇక్కడ రావడే జ్ఞానప్రసాదం, శుద్ధమైన అంతఃకరణం, అదే మార్గం. కాబట్టి విశుద్ధ అంతఃకరణ యోగ్యో బ్రహ్మద్రష్టు, విశుద్ధ అంతఃకరణం ఉన్నటువంటి వాడే యోగ్యుడు బ్రహ్మానుభూతికి. యస్మాత్ తతః, కాబట్టి తతః దేర్ఫోర్ తస్మాత్తు తం ఆత్మానం పశ్యతి ఉపలభతే. ఏది అలాంటి వాడు ఆత్మను పొందుతాడు. విశుద్ధ అంతఃకరణం ఉన్నటువంటి వాడు ఎలాంటి ఆత్మను చూస్తాడు? నిష్కలం సర్వ అవయవ భేదవర్జితం ఆత్మానం పశ్యతి. ఎటువంటి ఆత్మ చూస్తాడు? ఎటువంటి అవయవ భేదాలు లేనటువంటి ఆత్మను ఆత్మని తత్వాన్ని, ఆత్మని గ్రహిస్తాడు, చూస్తాడు. ఎలాగా? ఎవరు చూస్తారు? ధ్యాయమాన అంటే ధ్యానం చేసేటువంటి వాడు. సో సత్యాది సాధనవాన్ ఉపసంహృత కరుణ ఏకాగ్రేణ మనసా ధ్యాయమాన, అది అర్థం. ఇది సత్య ఆది సాధనవాన్ అంటే సత్యము, బ్రహ్మచర్యము, తపస్సు, తర్వాత సమ్యక్ జ్ఞానము ద్వారా, ముందు మనం చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా 5వ మంత్రంలో. అటువంటి సత్యాది సాధనల ద్వారా అది ఎవరికైతే ఉన్నదో అటువంటి వాడు ఉపసంహృత కరణ, అన్ని అంతఃకరణం అన్ని కూడా లోపలికి అన్ని కూడా ఉపసంహరింపబడ్డాయి. అది అంటే నిగ్రహించబడ్డాయి. అన్ని ఇంద్రియాలు కూడా తమ అధీనంలో ఉన్నాయి. ఏకాగ్రంగా కుదిరింది. ఏకాగ్రేణ మనస, ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వాడు చింతయన్ జాయమాన ఆత్మానం పశ్యతి. నిష్కలం సర్వ అవయవ భేదవర్జితం ఆత్మానం పశ్యతి. అలా చేయడం వల్ల తనలో తానే ఆ శుద్ధమైనటువంటి అవయవాలు అంటే ఇటువంటి భేదములు లేనటువంటి శుద్ధమైనటువంటి ఏకస్వరూపమైనటువంటి సర్వవ్యాప్తమైనటువంటి తమ ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందుతాడు, అనుభవంలో తెచ్చుకుంటాడు. అంటే అదే నేను అని తెలుసుకుంటాడు. యం ఆత్మానం ఏవం పశ్యతి. యం ఆత్మానం ఏవం పశ్యతి అంటే ఏ ఆత్మను ఈ పై విధంగా సాధకుడు దర్శిస్తాడో, యం ఆత్మానం ఏవం పశ్యతి, ఏ ఆత్మను ఈ విధంగా దర్శిస్తాడో ఎటువంటి ఆత్మ చూడండి ఒకసారి. ఏషోణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచదా సన్నివేశః ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. ఏషోణురాత్మా చేతసా వేదితవ్యో యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశ ప్రాణైశ్చిత్తం సర్వమోతం ప్రజానాం యస్మిన్ విశుద్ధే విభవత్యేష ఆత్మా. యస్మిన్ ప్రాణః పంచదా సన్నివేశం చదివి ఉంటున్న తప్పుని సంవివేశ. ఏష ఇప్పుడు ఇటువంటిది ఏమిటి చూడండి. ఏ ఆత్మని వాడు దర్శిస్తాడో అంటే ఏ ఆత్మను చూస్తాడో, ఎలాంటి ఆత్మని? అది ఎక్కడో బయట లేదు, మనలోనే ఉంది. ఎలా ఉన్నది చూపిస్తున్నారు ఇక్కడ. ఏష అణుహు, ఇది ఆత్మ చాలా సూక్ష్మమైనటువంటి. అణోరణీయాన్ మహతో మహీయాన్, మీరందరూ చెప్పుకున్నారుగా ఈ మధ్య. అంబస్య పారే భువనస్య మధ్యే
నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. మహానారాయణ. అందులో అణురణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నిహితోస్పజంతో. అది కాబట్టి సూక్ష్మ. అణు అంటే సూక్ష్మంకైనా సూక్ష్మం, అతి సూక్ష్మం. అటువంటి సూక్ష్మమైనటువంటి ఆత్మతత్వాన్ని చేతస వేదితవ్య. అంటే చేతస్సు అంటే ఏమిటి? విశుద్ధ జ్ఞానేన కేవలేన. శుద్ధమైనటువంటి కేవలమైన శుద్ధమైన జ్ఞానం ద్వారా, కేవల జ్ఞానం ద్వారా వేదితవ్య, తెలుసుకోబడుతుంది, తెలియబడుతుంది, తెలుసుకుంటాడు. తెలుసుకోవాలి. వేదితవ్య, తవ్య ప్రత్యయం. ఎలా తెలుసుకోవాలి? చేతస అంటే విశుద్ధ జ్ఞానం ద్వారా, అంటే బుద్ధి ద్వారా, శుద్ధమైన బుద్ధి ద్వారా. అంటే బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. అసౌ దాన్ని సరే తెలుసుకోవాలి. ఎక్కడ తెలుసుకోవాలి అటువంటి శుద్ధమైన ఆత్మని? చెప్తున్నారు. యస్మిన్ శరీరే ప్రాణ వాయు పంచదా ప్రాణపానాది భేదేన సంవివేశ సమ్యక్ ప్రవిష్ట తస్మిన్నేవ శరీరే హృదయే చేతసా జ్ఞేయ ఇత్యర్థ. ఏ శరీరంలో అయితే, ఎక్కడైతే ప్రాణవాయువు 5 విధాలుగా విభజింపబడి, మన శరీరంలోనే ప్రాణం ఉంది, అది 5గా విభజింపబడింది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన పంచప్రాణాలు. ఏ శరీరంలో అయితే ప్రాణం అనేటువంటిది 5 విధాలుగా విభజింపబడి ఈ మన శరీరంలో ప్రవేశించడం జరిగిందో, అంటే ప్రవేశించి ఉందో, సంవివేశ సమ్యక్ ప్రవిష్ట తస్మిన్నేవ శరీరే, ఆ శరీరంలోనే. అంటే ఈ శరీరంలో మనం ఉన్నాం, అంటే మన శరీరం తాదాత్మ్యం చెంది ఉన్నాం, ఇందులోనే ప్రాణశక్తి ఉంది. ఈ శరీరంలోనే ప్రాణం 5గా విభజింపబడింది. ప్రాణపాన వ్యానగా ఉపాన ఉదాన సమానం, ప్రాణపాన వ్యాన ఉదాన సమానంగా అంటే విభజించబడింది. విభజించబడినటువంటి ఆ ప్రాణం ఈ శరీరంలో ఉన్నది. ఈ శరీరంలో 5గా డివైడ్ అయ్యి విభజించబడి 5 ఫంక్షన్స్ చేస్తున్నది తన పనులు. ఏ శరీరంలో అయితే జరుగుతున్నదో ఆ శరీరంలోనే, ఆ హృదయంలోనే, అంటే ఆ శరీర హృదయంలోనే చేతస అంటే సూక్ష్మమైనటువంటి శుద్ధమైనటువంటి బుద్ధి ద్వారా జ్ఞేయ ఇత్యర్థ, తెలుసుకోవాలి, తెలియదగినది ఏది? ఆ పరమాత్మతత్వము, శుద్ధ ఆత్మతత్వము. ఎక్కడ తెలుసుకోవాలి? అదే శరీరంలో. ఏ శరీరంలో అయితే ఈ ప్రాణం అనేది 5గా విభజించబడి 5 రకాల పనులు చేస్తున్నదో ఆ శరీరంలోనే, హృదయంలోనే ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పడం జరిగింది. కీదృశేన చేతసా వేదితవ్య. ఎలాంటి ఆ బుద్ధి, ఎలాంటి బుద్ధితో గ్రహించాలి ఇప్పుడు అంటే చూడండి. ప్రాణై సహ ఇంద్రియై చిత్తం సర్వం అంతఃకరణం. ప్రాణై సహ ఇంద్రియై అంటే ప్రాణములు, ప్రాణం బై ప్రాణం ద్వారా, ఇంద్రియాలతో సహా, అంటే ఇంద్రియములు, ప్రాణము, సర్వం చిత్తము, మొత్తం అంతఃకరణం అంతా కూడాను. ప్రజానాం ఓతం వ్యాప్తం ఏన అంటే మనసు, ప్రాణములు, ప్రాణశక్తి, ఇంద్రియములు, మొత్తం మనస్సు అంటే అంతఃకరణము, ప్రజల యొక్క అంటే జీవుల యొక్క ఓతం వ్యాప్తం ఏన. ఓతం అంటే వ్యాప్తం. ఇవన్నీ కూడా ఏ తత్వం ద్వారా వ్యాపింపబడిందో, ఏవి? ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కూడా ఏ తత్వం ద్వారా, ఏ ఆత్మతత్వం ద్వారా ఇవన్నీ కూడా వ్యాపింపబడి ఉన్నాయో, వ్యాప్తం అంటే వీటన్నిటికీ వ్యాప్తి చెంది ఉన్నాయో. వ్యాప్తం ఏన ఎలా ఉన్నాయి? క్షీరమివ స్నేహేన కాష్టమివ అగ్న. ఎలాగైతే పాలల్లో నెయ్యి వ్యాప్తి చెంది ఉన్నదో, క్షీరంలో నెయ్యి, ఆద్యం, ఘృతం వ్యాప్తి చెంది ఉన్నదో,
వ్యాపించి ఉన్నదో. ఇంకొకటి ఏమిటి, ఏ విధంగా అయితే కట్టెలో కర్రలో అగ్ని దాగి ఉన్నదో, వ్యాప్తమై సర్వవ్యాప్తమై అగ్ని ఉన్నదో, అదే విధంగా సర్వమి ప్రజానాం అంతఃకరణం చేతనావత్ ప్రసిద్ధంలోకే, ఈ సర్వ ప్రాణుల యొక్క అంతఃకరణం కూడా చైతన్యమే కదా, అది చైతన్యంతో కూడుకుని ఉన్నటువంటిది అంతఃకరణం అంతా కూడా. కాబట్టి చైతన్యవంతము అన్నటువంటి విషయం ప్రసిద్ధం కదా. ఎందుకని, చైతన్యం లేకపోతే అక్కడ జడమే, అన్ని జడమే, పనిచేయదు. బుద్ధి పనిచేయదు, అహంకారం పనిచేయదు, మనసు పనిచేయదు, చిత్తం పనిచేయదు. కాబట్టి ఆ అంతఃకరణలో చైతన్యం అంతా నిండిపోయి ఉంది. ఎందుకని, అంతఃకరణే 4 ఉండాలిగా, మన బుద్ధి చిత్త అహంకారం. ఈ 4 స్వరూపాలు ఏమిటి, వృత్తి స్వరూపాలు. వృత్తి అవన్నీ కూడా వృత్తులు. ఆ వృత్తి ఎక్కడెక్కడైతే ఉందో ఆ వృత్తిలో ప్రతిబింబించినటువంటి చైతన్యం ఉంది కదా. కాబట్టి అంతా కూడా చైతన్యమయమే, అంతఃకరణం అంతా కూడా చైతన్యమయం. సో సర్వమి ప్రజానాం అంతఃకరణం చేతనావత్ ప్రసిద్ధం లోకే యస్మిన్ చ చిత్తే క్లేశాదిమల వియుక్తే శుద్ధే. అది సంగతి. ఈ శరీరంలోనే, అంటే యస్మిన్ శరీరే చిత్తే క్లేశాదిమల వియుక్తే, ఈ శరీరంలో ఉన్నటువంటి మనసు ఎటువంటి క్లేశములు లేకుండా శుద్ధమైన మనసు అయితే ఉన్నదో, చిత్తంలో, చిత్తం అంటే అంతఃకరణం, చిత్తం అంటే 4 అన్నీ వస్తాయి, శుద్ధంగా ఉన్నదో ఈ శరీరంలో ఉన్నటువంటిది. ఏ శరీరంలో ఏ శరీరంలో అయితే అంతఃకరణం శుద్ధంగా ఉన్నదో, యస్మిన్ చ చిత్తే క్లేశాదిమల వియుక్తే, శుద్ధంగా ఉండంటే క్లేశ ఆది అంటే పంచక్లేశములు కదా, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, ఇలాంటి క్లేశాలు. ఇంకా చాలా ఉన్నాయి క్లేశాల లిస్టు. మనకు అన్ని క్లేశాలే కదండి బాబు, అన్నిటికీ క్లేశాలే, అన్ని భయాలే, అన్నిటికీ ప్రతిదీ క్లేశమే మనకి దుఃఖాన్ని కారగిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో క్లేశాలతో బాధపడుతున్నాం మనం, ఒకటి కాదు. దాన్ని మనం తెలుగులో ఈతి బాధలు అంటారు. ఏదో అలాగ ఈతి బాధలు, ఏదో పాపం అలాగ వాడికి క్లేశముల వల్లే అది బాధగా చూస్తున్నాడు. అదేదో పరిస్థితిగా చూస్తే బాగుంటుంది కదా. చిత్తే క్లేశాది మలవియుక్తే శుద్ధమైనటువంటి విభవతి ఉక్త ఆత్మ, ఈ పైన చెప్పబడే లక్షణాలతో కూడుకుని ఉన్నటువంటి ఆత్మ అటువంటి శుద్ధమైన అంతఃకరణంలో, మనసులో, చేతస్సులో ఏంటవుతుంది, విభవతి, అది ప్రకటితం అవుతుంది, తెలియబడుతుంది, ప్రకాశిస్తుంది, బయటపడుతుంది, తెలుస్తుంది, అనుభవంలోకి వస్తుంది. ఏంటది, ఆత్మ. విశేషేణ స్వేన ఆత్మన విభవతి, అంటే ఉన్నది ఉన్నట్టుగా స్వేన ఆత్మన విభవతి. అది ఎలా ఉన్నదో, తను ఎలా ఉన్నదో యథాతథంగా ప్రకటితం అవుతుంది. అంటే పూర్ణంగా అది ఉన్నది ఉన్నట్టుగా మనకు కనబడుతుంది, దర్శనం అవుతుంది. ఆత్మానం ప్రకాశయతి ఇత్యర్థ, అంటే తను తాను ప్రకాశింపజేసుకుంటుంది. అద్దంలో ఉన్నప్పుడు మన వ్యక్తి మనం చూస్తున్నట్టుగా ఆత్మ తను తాను, సూర్యుడు తనను తాను ప్రకాశింపజేసుకుంటున్నాడు, తను తాను ప్రకాశింపజేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రకాశంలో లోకాలన్నీ కూడా చక్కగా పనిచేసుకుంటున్నాయి. ఒకటి సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అనేటువంటి ఒక క్రియాపదం మనం జోడిస్తాం, కానీ సూర్యుడు ప్రపంచాన్ని ప్రకాశిస్తున్నాడు, ప్రకాశించడం అనేటువంటి ఒక క్రియ, ఆయన క్రియ ఏం చేయడుగా, ఆయన సహజంగా ఉన్నాడు, తన స్వరూపంలో ఉన్నాడు ఆయన. అంటే తనను తాను ఆయన ఇల్యూమిన్గా చేసుకుంటున్నాడు అంతే. ఆ కాంతి వల్ల మనం బాగుపడుతున్నాం. ఆ విధంగా ఆత్మతత్వం అనేటువంటి ప్రకాశిస్తుంది. ఏవం ఉక్త లక్షణం సర్వాత్మానం ఆత్మత్వేన ప్రతిపన్న తస్య సర్వాత్మత్వాదేవ సర్వ అవాప్తి లక్షణం ఫలం ఆహా. ఇది మనం రేపు చూద్దాం. రేపు ఒక శ్లోకం ఉంటుంది, మంత్రం ఆఖరిని. ఈ మంత్రం అయిన తర్వాత మనం ఆఖరి ఖండంలో ప్రవేశించవచ్చు. రేపు ఈ సంబంధ భాష్యం చిన్నగా ఉంది, అది ఆఖరి మంత్రం చెప్పుకుందాం.
చెప్పుకున్న తర్వాత రేపు ఎల్లుండి మనం మళ్ళీ ద్వితీయ ఖండంలో ప్రవేశిద్దాం. సరేనా? ఇవాళ మీకు అందరికీ అర్థమైనట్టుగా అనుకుంటాను. స్వేన ఆత్మన విభవతి ప్రకాశయతి. ఉన్నది ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం లేదు, అంతకన్నా శుద్ధి, అదే జంక్షన్ పాయింట్. ఆ అంతఃకరణ శుద్ధి కోసమే జన్మలు పడుతున్నారు. ఎలా అవుతున్నదంటే తల్లి చూడండి, మన ఇళ్లలో ఇప్పుడు ఇప్పుడు అవుతున్నది అనుకోండి. అలాంటి మనకి ఇంకా పాత మీ కాలంలో అంటే మన చిన్నప్పుడు ఆ పాపం ఆ చీపురు తీసుకొచ్చి ఇల్లంతా కడిగేవాళ్ళు, నీళ్లు పోసి సరుపు నీళ్ళు ఎంత సబ్బు కడిగేవాళ్ళు. కడిగిన తర్వాత తుడిచిపెట్టి ఆ ఫ్యాన్ అది వేస్తారు. ఆరే వరకు లోపలికి ఎవరు రావద్దు. ఈ పిల్లలందరూ ఆడుకోవడానికి వెళ్ళి మట్టిలో నుంచి వచ్చేస్తారు. మళ్ళీ ఆ గొడ్డబెట్టి ఉడుస్తారు. ఇటు తిరిగి మళ్ళీ ఇంకో పక్క మట్టి వేస్తాడు. ఇంకొక అడిగేస్తాడు ఎవడో వచ్చి తెలియకుండా. మళ్ళీ అక్కడ తుడుస్తాం. అటుపక్క వెళ్తే ఇటు పక్క ఇంకోటి. ఈ విధంగా మనకి ఆ తల్లి విసిగెత్తిపోయి ఇంకా నేను చేయలేనురా నాయన అంటున్నాడు. మాటికి ఇల్లంతా మట్టి అడుగులతోటి మీరు అంతా మలినం చేస్తున్నారు కదే అన్నా కూడా మరకలు పడిపోతున్నాయి. వస్తున్నాను నేను తోమలేక మాటికి ఇక్కడ గుడ్డ తెచ్చి బట్ట తెచ్చి తొడవలేక ఆపండి, కొంచెం ఆరే వరకైనా ఆగండిరా అంటారు. లేకపోతే ఆ డాగ్ అని హిందీలో ఆ మరక అలా ఉండిపోతుంది. అదేవిధంగా ఒక పక్క మనం అంతఃకరణ శుద్ధి చేసుకుంటున్నప్పటికీ కూడా మరోవైపు అశుద్ధంగా చేసుకుంటున్నాం. అందుకే కుంజర స్నానం అన్నారు, ఏనుగు స్నానం. అవి స్నానం చేసి మళ్ళీ మట్టేసుకుంటాం. పెద్దవాడు ఉరికి చెప్పలేదండి ఇవన్నీ ఉదాహరణలు. ఆ లోపల జరుగుతున్నవన్నీ కూడాను అవి చూసే బయట చూసి వీటి పోల్చి చూసుకుని ఈ ఉదాహరణ సరిపోతుందని చెప్పారు. సరేనా? రేపు చూద్దాం మరి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం సద్గురునాథ్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ ఆల్. హరి ఓం.